మిల్క్ షాపులు నిర్వహిస్తే పీడీ యాక్ట్ పెడతామని, పీడీ యాక్ట్ చట్టం మీద కేసులు నమోదు చేయండి అని. ఆ మాట వాళ్ళ పాప వాళ్ళ ఎమ్మెల్యే మీద పెట్టినట్టున్నారు పీడీ యాక్ట్. ఎవరా తెలుగు ఎమ్మెల్యే మీద? అంతే కదా పాపం ఆయన పాపం ప్రివెన్షన్ ఆఫ్ ఆయన నిజమనుకుని నమ్మేసి 150 వాటి మీద బెల్ షాపుల మీద దాడి చేశాడు. అదే చేసినందుకు గాను ఆయన్ని దుర్మార్గుడు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీడియా ద్వారా. స్టిల్ నో ఆయనకి క్లాసులు పీకుతున్నారు. అంటే నోటితో ఒకటి చెప్పాలి, నొసటితో ఇంకోటి చెయ్యాలనేటటువంటి వ్యవస్థ ఎట్లా సెట్ అవుతుంది, ఎందుకు సంతృప్తి అవుతుంది? ఇప్పుడు నేను ఏ పనైనా ప్రశాంతంగా పరిగెడుతుండగా అర్జెంటుగా పరిగెత్తేవాడికి మోకాలు అడ్డం పెట్టి కింద పడేసి ఇప్పుడు పరిగెత్తు చూద్దాం అంటే ఎట్లుంటది? ఇప్పుడు అది పరిస్థితి నడుస్తుంది. సరే, ఎంత చేస్తున్నా వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు చెప్తున్నట్టే మాట్లాడుకుంటే మెరుగైన సంక్షేమం అందించేస్తున్నారు, అభివృద్ధి చేసేస్తున్నారు. ఎంత చేసేస్తున్నా ప్రజల్లో ఎలాంటి సంతృప్తి లేదు. అది కూడా వాళ్ళే చెప్తున్నారు, పోనీ మన మాటలు కాదు, వాళ్ళే చెప్తున్నారు ప్రజలు ఎలాంటి సంతృప్తి లేదు అనేది. అంటే జగన్ పేరు మొన్నటి వరకు చెప్పారు, జగన్ వస్తే పరిశ్రమలు రావంట, జగన్ మళ్ళీ వస్తాడేమో అని మేము పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి పారిశ్రామికవేత్తలు చెప్తున్నారని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మొన్నటి వరకు. ఈ మధ్యన అనట్లేదు అనుకోండి, మొన్నటి వరకు అన్నారు. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఈ వణుకు, ఈ భయం పుట్టుకుంది. 51% మాత్రమే సంతృప్తి ఉంది, 49% వ్యతిరేకత ఉంది అని ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారంటే అక్కడ బికాజ్ ఆఫ్ జగన్ వల్ల అనుకోవాలా? పాలనలో ఈ 18 నెలల్లో ఫెయిల్యూర్ ఏమన్నా కనిపిస్తుంది? ఇక్కడ మ్యానిపులేషన్ అన్నది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు హడావిడి, పబ్లిసిటీ, కవరేజ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ పెన్షన్ ఇచ్చే ప్రతి నెల ఒక ఈవెంట్ నడుపుతూనే ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ అదంతా అదేదో నార్మల్ అనిపించడానికి గాను